నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందర అయితే బిగ్ అప్డేట్తో వచ్చేసాను అనమాట. మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య నటించబోతున్న ఎన్బికే 112 మూవీలో స్పెషల్గా ఉండబోతోంది క్యారెక్టరు. ఇంతకుముందు మనం గ్యాంగ్స్టర్ పాత్ర అనుకున్నాము, మాఫియా డాన్గా. ఇప్పుడైతే ఇంకొక న్యూస్ ఏంటంటే సినిమా టైటిల్ కూడా క్షత్రియుడు అని వస్తుంది. ప్లస్ ఈ సినిమాలో బాలయ్య గారు పోలీస్ క్యారెక్టర్లో నటించబోతున్నారు. ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. ఇక వీడియోలోకి వెళ్తే కనుక మన నందమూరి నరసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య గారు ఇప్పటికీ కూడా యంగ్ ఏజ్లో ఉన్న హీరోలకి పోటీ ఇస్తూ ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నారు. ఆయన ప్లానింగ్ అయితే మామూలుగా లేదు. ప్రజెంట్ ఎన్బికే 111 మూవీ గోపీచంద్ మలినేనితో ఆఫ్టర్ వీరసింహారెడ్డి సినిమా తర్వాత కంటిన్యూస్ షెడ్యూల్స్తో సినిమా దూసుకెళ్ళిపోతుంది. ఒకవైపు ఎన్బికే 111 మూవీ చేస్తూ మరోపక్క విజయ్ కనకమేడల మూవీకి 112 మూవీకి బాలయ్య గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సినిమా ఎస్ఎల్వి బ్యానర్లో సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ సినిమా అయితే జరగబోతోంది. మనకు ముందుగా తెలుసు, విజయ్ కనకమేడల చాలా సుపరిచయం మన తెలుగు రాష్ట్రాల్లో. ఆయన అల్లరి నరేష్ గారితో తీసిన నాంది సినిమా కానీ, ఉగ్రం సినిమా కానీ, మరోపక్క మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన భైరవం సినిమా కూడా ఒక రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ ఇచ్చే విధంగా, అలాగే హీరోకి మంచి స్కోప్ ఉండే విధంగా ఆయన కథలు చాలా బలంగా ఉంటాయి ప్రజల్లోకి దూసుకెళ్లేదానికి. అలాంటి డైరెక్టర్, అలాంటి ఒక మాస్ పల్స్ తెలిసిన యంగ్ డైరెక్టర్తో బాలయ్య గారు ఎన్బికే 112 మూవీ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనం గత వీడియోలో మాట్లాడుకున్నాము, క్షత్రియ అని టైటిల్ కూడా కన్ఫర్మ్ చేసినట్టు మనకి సమాచారం అందుతుంది. అలాంటి సమయంలో మరొక న్యూ అప్డేట్ అయితే బాలయ్య గారు ప్రతిరోజు క్రేజీ అప్డేట్స్తో ఎప్పుడు మూవీలో సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తూనే ఉన్నారు. ఈ మూవీలో ఇప్పుడు ప్రజెంట్ బాలయ్య గారు పోలీస్ క్యారెక్టర్లో కూడా కనిపించబోతున్నారనే వార్త అయితే మాత్రం నెట్టింట అయితే హల్చల్ చేస్తుంది. ఈ వార్తతో సాటి బాలయ్య ప్రేక్షకులు, మరోపక్క సినీ ప్రేక్షకులు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఎందుకంటే బాలయ్య గారు గత చాలా సినిమాల్లో ఆయన పోలీస్ క్యారెక్టర్లో నటించి చాలా మెప్పించారు. ఆ క్యారెక్టర్స్లో బాలయ్య గారు జీవించారనే చెప్పుకోవాలి. ఒక పక్క రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, మరోపక్క లక్ష్మీ నరసింహ సినిమా కానీ, ఆయన చేసిన రీసెంట్గా వచ్చిన రూలర్ సినిమాలో కానీ, ఆయన భగవంత్ కేసరిలో కానీ బాలయ్య గారు పోలీస్ గెటప్ వేస్తే ఆ సినిమా అయితే ఒక రేంజ్లో అయితే ఉంటుంది. బాలయ్య గారు పోలీస్ గెటప్ పడగానే ఆయన విశ్వరూపం చూపిస్తారు, నట విశ్వరూపం. అలాంటి నట విశ్వరూపాన్ని మనం ఎన్బికే 112 మూవీలో కూడా అయితే చాలా గ్రాండియర్గా అయితే చూడబోతున్నాము. మనకు తెలుసు, అల్లరి నరేష్ గారిని, మరోపక్క ముగ్గురు హీరోల్ని భైరవం సినిమాలో బెల్లంకొండ సురేష్ గారిని, అలాగే నారా రోహిత్ గారిని చూపించిన విధానం, మంచు మనోజ్ గారిని చూపించిన విధానానికైతే ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అలాంటి హీరో, అలాంటి డైరెక్టరు ఈ మన బాలయ్య లాంటి మాస్ హీరోతో ఎలా ఉంటుందో అయితే మనం ఊహించుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ కథనం కూడా చాలా బలంగా ఉండబోతుందని సమాచారం. క్షత్రియ మూవీ అనగానే, ఆ టైటిల్ అనౌన్స్ చేయగానే అందరూ ఇది ఓల్డ్గా ఉంటుంది సినిమా, మన పురాణ కాలానికి సంబంధించిన సినిమా అని అనుకుంటున్నారు. కానీ ప్రజెంట్ జనరేషన్లో ఉన్న క్యారెక్టర్ని అనుసంధానం చేసుకుంటూ ఈ టైటిల్ని అయితే వాళ్ళు లాక్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే బాలయ్య గారు మేకోవర్ అయితే మామూలుగా ఉండడం లేదు. ఆయన ప్లానింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమా పైప్ లైన్లో ఉండంగానే ఎన్బికే 111 మూవీతో ఒక పక్క బిజీగా ఉంటూ, రేపు ఆయన బాలయ్య గారు జూన్ 10వ తేదీన బాలయ్య గారు పుట్టినరోజు సందర్భంగా ఒక పక్క ఎన్బికే 111 టైటిల్ టీజర్ అంటున్నారు, మరోపక్క ఎన్బికే 112 మూవీ విజయ్ కనకమేడల మూవీ కూడా పట్టాలెక్కించేసి రెండు ప్యారలల్గా చేస్తూ ఎటువంటి టైం గ్యాప్ ఇవ్వకుండా సినిమా మీద సినిమా ఒక సినిమా పైప్ లైన్లో ఉండగానే మరో సినిమాని అనౌన్స్ చేసి బాలయ్య గారు కంటిన్యూస్గా అయితే ఎప్పుడు జనాల్లో నానుండే విధంగా ఆయన అయితే మూవీస్ అయితే ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన మూవీ లిస్ట్ కూడా మనం ఆల్రెడీ గత వీడియోస్లో మాట్లాడుకుందాం. చాలా బిగ్ లైనప్ అయితే ఉంది. ప్రజెంట్ బాలయ్య గారు అవకాశాలు ఇస్తున్న యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బాలయ్య గారిని ఒక రేంజ్లో చూపించేదానికి, అవకాశం ఇస్తే ఒక రేంజ్లో మాస్ హీరోని ఎలా చూపించాలో ఆ విధంగా చూపించేదానికైతే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరోపక్క గోపీచంద్ మలినేని తన గత వీరసింహారెడ్డి సినిమా కంటే కూడా
ఎన్బికే 111 మూవీని చాలా గొప్పగా తెరకెక్కించేదానికి మరోపక్క అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్స్ వేసి భారీ యాక్షన్ సీక్వెన్స్ అయితే తీయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే రామోజీ ఫిలిం సిటీలో 3వ వారం నుంచి అయితే గతం సినిమా కూడా చాలా బిగ్ ఫైటు అలాగే ఒక పెద్ద సాంగ్ను కూడా షూట్ చేసేదానికైతే మూవీ టీం అయితే షెడ్యూల్స్ అయితే కంటిన్యూస్గా ప్లాన్ చేస్తున్నారు. ఈ దసరాకి ఎన్బికే 111 మూవీ అయితే నెక్స్ట్ సంక్రాంతికి అయితే మాత్రం విజయ్ కనక మెడల మూవీతో మాస్ రేంజ్ ర్యాంపేజ్ ఎలా ఉంటుందా అనేది బాలయ్య గారు మరొకసారి బాక్సాఫీస్ దండయాత్ర అయితే కంటిన్యూస్గా కొనసాగబోతోంది. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరైతే చంచే వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మన వీడియోస్ 1-2 సార్లు చూడండి అబ్బా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ మూవీ అప్డేట్స్ కోసం అయితే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చంచే వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.